హలో, వెల్కమ్ బ్యాక్ టు సింగమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో హెల్దీగా అండ్ టేస్టీ ఒక రైస్ వెరైటీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అదే కరివేపాకు రైస్. మసాలాస్ లేకుండా మైల్డ్ ఫ్లేవర్స్తో చాలా టేస్టీగా ఉండే కరివేపాకు రైస్ని ఈరోజు నేను చూపించబోతున్నాను. చాలా సింపుల్గా చిటికెలో చేసుకోవచ్చండి. వెరీ ఈజీ రెసిపీ అన్నమాట. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు క్విక్ అండ్ ఈజీగా లంచ్ చేసుకోవాలన్నా, పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈజీగా రైస్ వెరైటీ తయారు చేయాలన్నా, లంచ్ ఆర్ డిన్నర్లోకి టైం లేనప్పుడు క్విక్గా చేసుకునే ఈజీ రెసిపీ అండి ఇది. అంతేకాదు, ఇది మనం హెల్దీ వేలో చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం ఫుల్ న్యూట్రిషనల్ మీల్స్ అని చెప్పచ్చు. అండ్ రైస్ అనేది నైట్ మిగిలిన అన్నంతో అయినా చేసుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడు వండుకొని వేడివేడి అన్నంతో అయినా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మేము నైట్ మిగిలిన అన్నంతో చేస్తున్నాము. మరి అస్సలు ఆలస్యం చేయకుండా టేస్టీగా హెల్దీగా ఉండే ఈ కరివేపాకు రైస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కరివేపాకు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర వేసుకొని అలాగే 2-3 మిర్చి వేసి పేస్ట్లా చేసుకోవాలి. ఆ తరువాత స్టవ్ ఆన్ చేసిన తర్వాత కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలు, మినప్పప్పు అండ్ శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టిన తర్వాత అదే కడాయిలో 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్రని వేసుకోవాలి. అందులోనే ఉల్లిపాయలను కూడా వేసుకొని గోలనివ్వాలి. ఉల్లిపాయలు గోలిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన కరివేపాకు పేస్ట్ని కూడా వేసి గోలనివ్వాలి. కరివేపాకు పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు గోలనివ్వాలి. గోలిన తర్వాత కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పుని వేసి కలుపుకోండి. ఆ తర్వాత ఇందులోనే అన్నంని వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అంతా కలిసేలా కలుపుకున్నాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, మినప్పప్పు, శనగపప్పుని వేసి కలుపుకోవాలి. ఇక చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ కరివేపాకు రైస్ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ కూడా లైక్ చేస్తారన్నమాట. చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఇలా నేను చెప్పినట్టుగా కరివేపాకు రైస్ని ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సింగమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.